హిందూ నమస్కారం. ఓ హిందూ సమాజమా, ఏం చేస్తున్నారు మీరంతా? ఇంట్లో పడుకునేసి అందరం హాయిగా ఉంటున్నాం అని అనుకుంటున్నారా? ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు ఎంత హాయిగా పడుకుంటున్నారో ఒక్కసారి గమనించుకోండి. ముందు తరాలకి అసలు ఒక హిందూ అనేటోడు ఈ భారతదేశంలో ఉంటాడా అనేసి కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. చూడండి ఒకసారి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే విధంగా ఉంది, కానీ భారతదేశంలో ఇంకా ఎక్కువ ఉంది. ఇంతమంది హిందువులు ఉండగానే 100 కోట్ల మంది అత్యధిక మెజారిటీగా ఉన్నటువంటి ఈ దేశంలోనే హిందువులకే రక్షణ లేకుండా కరువైపోయింది. దానికి కారణం ఎవరంటే మన నాయకులు, మన సమాజం, మన హిందూ సమాజం, ఈ సెక్యులర్ సమాజం అనమాట. బాగా గమనించుకోండి. మొన్న హైదరాబాద్లో దేవాలయంలోకి, ముత్యాలమ్మ దేవాలయానికి వేసి మొత్తం ధ్వంసం చేసినోడు ఆడొక అమాయకుడు అయిపోయాడు, ఒక పిచ్చోడు అనేసి ఆయన ముద్ర వేసిర్రు. అంతకు ముందుకు రథం తలగబెడితే అంతర్వేది రథం తలగబెట్టిన వాళ్ళు మెంటల్ కేసులు అనమాట. దాని తర్వాత జరిగింది ఒక వరంగల్లో వృద్ధ పూజారిని దేవాలయం లోపలికి వెళ్ళేసి అతి క్రూరంగా నరికి కొట్టి చంపేసారు అనమాట. వాడు కూడా ఒక మెంటల్ కేసు అయిపోయాడు, హిమాం చంపితే. కానీ ఒక హిందూ అయినా కానీ ఎవరైనా చంపుతురా, ఎవరైనా చేస్తురా? చూడండి, ఇవన్నీ మరొక ముందుకే మళ్ళీ ఒక జాన్పాడ్లో, ఒక నల్గొండ జిల్లా జాన్పాడ్లో ఒక అయ్యప్పమాల ధరించినటువంటి ఒక స్వామీజీని అతి క్రూరంగా, అసలు నా దేశాలు చనిపోయి ఉండొచ్చు కూడా ఒకవేళ ఆల్మోస్ట్. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆ స్వామిమాల ఇచ్చినటువంటి వ్యక్తిని 32 కత్తిపోట్లు పొడిచిండు అనమాట, ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకనంటే ఈ అన్నీ చెప్తుంటే ఈ ఏమంటే కాపీరైట్స్ వచ్చేసి ఛానల్ మొత్తం కూడా తీసేస్తున్నారు అనమాట యూట్యూబ్ వాళ్ళు. కాబట్టి హిందూ సమాజమా, మనం ఒకసారి ఎంత సేఫ్గా ఉన్నామో మన దేశంలో, మన ఇంట్లలో కూర్చునేసి మేము సేఫ్గా ఉన్నాంలే అనుకుంటే మాత్రం పొరపాటు. ఒకసారి చూడండి, ఈ సంఘటనలన్నీ మరొక ముందుకే మళ్ళీ ఇంకో సంఘటన జరిగింది తెలంగాణలోనే. ఒకసారి బాగా గమనించుకోండి. నిజామాబాద్లో ఒక ఆటో డ్రైవర్ ఆ ఆటోలో ఎక్కిన వ్యక్తి ఎవరో మరి మొత్తానికైతే ఒక వ్యక్తిని అతి క్రూరంగా అతని ఆటోల నుంచి ఒక కత్తి తీసేసి అతన్ని నరికిండనమాట. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. చుట్టుముట్టు దగ్గర ఒక 100 నుంచి 200 మంది ఉండొచ్చు. అందరూ హిందువులు చూస్తూనే ఉన్నారు, కానీ అతను ఆపే ప్రయత్నం కూడా చేయలే. అందరూ కనీసం ఒక దూరంగా ఉండి ఉచ్చవాస కొట్టుకోపోతాడు వాడు. కానీ ఆయన చూసి అక్కడ ఉన్నది ఒక్కడిద్దరే, కానీ వాళ్ళని చూసి భయపడిపోయారు, 100 మంది భయపడిపోయారు అనమాట. ఇది మన సెక్యులర్ సమాజం, మన సెక్యులర్ రాజ్యాంగం, రాజకీయ నాయకులందరూ కూడా మనల్ని ఏ విధంగా ఒక నపూసకులుగా తయారు చేస్తున్నారు ఒక్కసారి చూడండి. బిర్యానీలు ఇస్తే అందరికి వెళ్ళేసి ఓట్లు వేస్తాం మనం, ఎవరికి పడితే వానికి. ఓట్లు ఎందుకు వేస్తున్నాం, ఏమిటికి వేస్తున్నాం మనం ఒక్కసారి ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం వేసుకోండి ఓట్లు, ఈ దేశం కోసం ఓట్లేయండి. మన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వారికి మాత్రం ఓట్లేయండి. అది ఏ పార్టీ అయినా సరే, నేను ఈ పలానా పార్టీ అని కూడా చెప్పట్లేను, ఏ పార్టీకైనా సరే మీరే ఆలోచించుకోండి. ఎవరు వేస్తారు, మనం ఎవరైతే మనకి సేఫ్గా ఉంటాం మనం అనేసి ఆలోచించుకోండి. ఒక ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది, ఈ విధంగా ఆలోచించుకోండి. ఒక అస్సాంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆలోచించుకోండి. లేదనంటే ముందు తరాలకి భారతదేశంలో హిందూ అనేటోడు ఉంటాడనేసి కూడా ప్రశ్నార్థకమే. ఇంకా ఎన్ని రోజులు కూడా పట్టదు. చూస్తుండగానే ఈ తరం అయిపోగానే నెక్స్ట్ తరానికల్లా అసలు ఈ దేశంలో హిందువులు లేనటోళ్ళే ప్రశ్నార్థకంగా మారిపోతారనమాట. మన దేశంలో మనకే రక్షణ లేకుండా అయిపోతుంది. దానికి కారణం మీరేసే ఓట్ బ్యాంక్ రాజకీయం అనమాట. వీళ్ళంతా సెక్యులర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేసి ఆటలో బిర్యానీలు ఇస్తే, గంజాయి ప్యాకెట్లు వేస్తే మీరు ఓట్లు వేస్తున్నారు కదా, ఇది మనం చేసే తప్పు అనమాట. దాన్ని మార్చుకోండి. మనం కూడా ఓట్ బ్యాంక్గా మారి మన ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకుందాం. చూడండి, నిజామాబాద్లో జరిగిన సంఘటన ఇంతవరకు కూడా ఏ ఒక్క టీవీ ఛానల్లో వచ్చిందా? రాలే. ఒకవేళ నాలంటి వాడు ఎవడని చెప్పిండనంటే వీడమ్మట మతం మాట్లాడతారనమాట. ఇది మన సెక్యులర్ ప్రజాస్వామ్యం అనమాట. ఇది మన భవిష్యత్ తరాలకి అందించేటువంటి సెక్యులరిజం ఇదే కదా. ఇదేనా మనకు కావాల్సింది? మన ధర్మం కోసం ఎవరైనా మాట్లాడితే వీడు మతం అంటారా? ఇది మళ్ళీ వేరే ఇతరులు ఎవరైనా అంటే దానికి అసలుకి ఏమిటి కూడా అనుకోవాలి అసలు లేదు. మళ్ళీ చాటి హిందువులే మనల్ని తోటి వారిని మతం అనేసి ఒక ముద్ర వేస్తుంటారు అన్నమాట సెక్యులర్ భావజాలంతో. ఈ సెక్యులరిజం అయితే ఎప్పుడైతే నశించదో మన దేశం ఎప్పుడైతే బాగుపడుతుంది. లేదు అని అంటే ఈ విధంగానే కుంగికిషించిపోతారు. కాబట్టి తస్మాత్ హిందూ సమాజమా జాగ్రత్త. జై హింద్.